మంత్రి నారా లోకేష్ అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల సమావేశంలో మాట్లాడారు. అక్కడ ప్రసంగించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ చేసిన 3-4 వ్యాఖ్యల్ని గమనిస్తే తెలుగుదేశం పార్టీ విధానాలు ఎలా ఉంటున్నాయి ఇలాగే అర్థమైపోతుంది. మంత్రి నారా లోకేష్ గారు మరి అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, ఇక్కడ కూటమి ఎమ్మెల్యే ఉన్నారు, ఇక్కడ అధికారులు కొందరు దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి అలాంటి విషయాలన్నీ నా దృష్టికి తెచ్చారు. 24 గంటలు టైం ఇస్తున్నాను, అన్ని సెట్ చేయాలి. 24 గంటల్లో సమస్య సాల్వ్ కాకపోతే ఇక్కడికి డీజీపీని పంపిస్తా అని స్వయంగా అంటున్నారంటే వ్యవహారం ఏంటి? పోలీసులకు నేరం తప్పు చేసిన వారికి సంబంధించిన వ్యవహారం. నాకు కార్యకర్తలే ముఖ్యం అని నారా లోకేష్ గారు చెప్పడమే కాకుండా తప్పులు జరుగుతాయి, సరిదిద్దుకుంటాం, తప్పు జరిగింది కదా అని దొంగ కేసులు పెడితే చూస్తూ ఊరుకోవడానికి నారా లోకేష్ ఇక్కడ సిద్ధంగా లేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు పోలీసులకి. అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని నా దృష్టికి వచ్చింది. తప్పులు జరుగుతాయి, జరిగినప్పుడు సరిదిద్దుకుంటాం. అలా అని ఒక తప్పు జరిగితే దొంగ కేసులు పెడితే మటుకు ఇక్కడ ఊరుకునేదానికి మీ లోకేష్ సిద్ధంగా లేడని ఈ సభాముఖంగా చెప్తున్నా. అవసరమైతే డీజీపీ గారు కూడా ఇక్కడ పంపిస్తాను, మొమ్మాటం నగలేవు. ఎందుకంటే కార్యకర్తలు కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉందని. ఇక్కడ బాగా గమనిస్తే నారా లోకేష్ గారు హోంమంత్రి కాదు, లా అండ్ ఆర్డర్ కూడా ఆయన పరిధిలో లేదు. కానీ ఒక నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తలకు ఇబ్బంది వస్తే ఇక్కడికి నేను డీజీపీని స్వయంగా పంపిస్తా అంటున్నారు నారా లోకేష్. నారా లోకేష్ గారు తన పరిధిలో లేకపోయినప్పటికీ కూడా మొత్తం పవర్ని మొత్తం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనే శాసిస్తూ ఉన్నారు అన్నది అర్థమవుతుంది. దాంతోపాటు కార్యకర్తల్ని నారా లోకేష్ గారు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారో కూడా ఈ వ్యాఖ్యలోనే ఒక అర్థం వస్తుంది. తప్పు జరిగితే సరిదిద్దుకుంటాం, తప్పు జరిగిందని దొంగ కేసు పెడితే చూస్తూ ఊరుకోని అంటున్నారు. ఇక తప్పు జరిగిన తర్వాత, తప్పు చేసిన తర్వాత పెట్టే కేసు జెన్యూనే అవుతుంది, కానీ దొంగ కేసు ఎలా అవుతుంది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా సరే, నేరం చేసినా సరే కేసుగా పెట్టకూడదు. అలా కేసు పెడితే మేము దొంగ కేసుగానే పరిగణిస్తాం, అధికారుల సంగతి, పోలీసుల సంగతి తేలుస్తామని నారా లోకేష్ గారే స్వయంగా వార్నింగ్ ఇస్తూ ఉన్నట్టుగా ఉంది. నారా లోకేష్ గారు కేసుల అంశాన్ని కూడా మళ్ళా ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఏ సమావేశానికి వెళ్ళినా సరే నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఫలానా వ్యక్తి మీద ఇన్ని కేసులు ఉన్నాయి అని చెప్తారు. ఈ రోజు కూడా నా మీద 20 పైగా కేసులు ఉన్నాయి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద 96 కేసులు ఉన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు భోజనానికి వస్తే అన్న మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే తక్కువే 107 కేసులు ఉన్నాయని నాతో చెప్పారు అని లోకేష్ చెప్తూ ఉన్నారు. 23 కేసులు ఉన్నాయి అనుకున్నాను. తర్వాత మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు, మనవడా నీకే ఉన్నాయి అబ్బా, నా పైన 96 కేసులు నేను ఆయన. తర్వాత బండి సంజయ్ గారు ఉన్నారు, ఆయన ఇంటికి భోజనంకి వస్తే నేను ఏదో నవ్వుతాను, అన్న ఎన్ని కేసులు? ఏం పెద్ద లేదబ్బా 107 కేసులు అన్నాడు. ఎంత పోరాడారు. ఎందుకు నారా లోకేష్ గారు కార్యకర్తల సమావేశం జరిగిన ప్రతిసారి ఈ కేసుల అంశాన్ని ప్రస్తావిస్తారు అంటే ఒక విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో వాళ్లకు తెలియకుండానే నేర స్వభావాన్ని నారా లోకేష్ గారు పెంచుతూ ఉన్నారు. 20 కేసులు, 50 కేసులు, 100 కేసులు, 107 కేసులు ఉన్నా తప్పు కాదు. 107 కేసులు ఉన్న వ్యక్తి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు బండి సంజయ్. అటు ఈ కేసుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఇండైరెక్ట్ గా కార్యకర్తల్ని ప్రోత్సహిస్తున్నారు. నారా లోకేష్ గారు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్లే తప్పులు జరుగుతాయి, సరిదిద్దుకుంటాం, తప్పు జరిగింది కదా అని దొంగ కేసు పెడితే చూస్తూ ఊరుకోను అని పోలీసులను హెచ్చరించడం, కార్యకర్తలను ఎంకరేజ్ చేయడం బట్టే ఈ కారణంగానే కార్యకర్తలు ఈ 2 నెలల్లో విపరీతంగా రెచ్చిపోతూ ఉన్నారు. డైరెక్ట్ గా నడి రోడ్డు మీద పోలీసుల కాలర్ పట్టుకొని ఇలా కొడకాని తిడుతూ ఉన్నారు. ఆ విజువల్స్ బయటకు వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి. స్వయంగా ఇలా ఎంకరేజ్ చేయబట్టే 90 కేసులున్నా తప్పు కాదని చెప్పబట్టే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి పోలీసు ఉన్నతాధికారులను పచ్చి బూతులు తిడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఇలా ఎంకరేజ్ చేయబట్టే నేరాలు చేసినా కేసులున్నా తప్పు కాదు అని ఎంకరేజ్ చేయబట్టే 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేశారు. పట్టపగలు జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు విసిరారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ నేర స్వభావం అంతా ఎక్కడి నుండి వస్తుంది అంటే పార్టీ నాయకత్వం ఇలా ఎంకరేజ్ చేయబట్టే. తప్పు చేసినా కేసు పెట్టరు, ఎవరైనా కేసు పెడితే మీ మీద వాళ్ళ సంగతి తేలుస్తామని చెప్పడం, కేసులు ఉండడం అనేది ఒక గొప్ప విషయం. కేంద్ర మంత్రులు అవుతున్నారు 100కు పైగా కేసులు ఉండడం అని చెప్పడం వల్లే చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు ఏకంగా జేసీబీలు తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లను కూడా కూల్చడానికి వెళ్తూ ఉన్నారు. నాయకత్వం ప్రోత్సహిస్తుండేసరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఏం చేసినా దాన్ని ఆయన కాపాడుతాడు, మనల్ని వెనుకేసుకొస్తారన్న ఉద్దేశంతో అలాంటి ఒక భ్రమలోనికి, భ్రాంతిలోనికి పోలీసులు కూడా కొందరు వెళ్లిపోయి చివరకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ కేసుల గురించి ప్రస్తావించి వాళ్ళను రెచ్చగొట్టడం అన్నది భవిష్యత్తులో వాళ్లకు తప్పనిసరిగా ముప్పును తెచ్చిపెడుతుంది. ఒక నాయకుడు చేయాల్సిన పని ఇది కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, కానీ ఇప్పటికీ కూడా తన కార్యకర్తల్ని ఒకలాగా, పబ్లిక్ ని ఒకలాగా చూస్తోంది అనడానికి నారా లోకేష్ గారు ప్రస్తావించిన మరో అంశాన్ని కూడా మనం పరిగణలోనికి తీసుకోవచ్చు. హెల్త్ చెకప్ కూడా చేపిస్తున్నాం. మీరందరూ ఆశ్చర్యపోతారు, 75% మంది
మళ్ళీ చెప్తున్నా, 75% మంది నాయకులకి అంటే షుగర్ ఫ్యాక్టరీ అయిపోయారు. 75% మంది ఆయిల్ ఫ్యాక్టరీ అయ్యారబ్బా, కొలెస్ట్రాల్. 75% మంది సాల్ట్ ఫ్యాక్టరీ అయ్యారబ్బా, హైపర్ టెన్షన్. నేనే ఆశ్చర్యపోయాను. దాంట్లో చాలా మంది కూడా తెలీదు. క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలకు ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించాము. ఆ సమయంలో తేలింది 75% మంది షుగర్ ఫ్యాక్టరీలు అయిపోయారు, అంటే షుగర్ వచ్చేసింది. 75% మందికి ఆయిల్ వచ్చేసింది, అంటే ఫ్యాట్ వచ్చేసింది. ఇంకో 75% మంది సాల్ట్ అయిపోయారు, హైపర్ టెన్షన్ తో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా తెలియదు. ఈ విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా హెల్త్ చెకప్ చేయించి వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండేలా చూడని చెప్పారు. ఆ దిశగా మేము ప్రణాళిక రచిస్తున్నామని చెప్తున్నారు. నారా లోకేష్ గారు ఈరోజు ప్రతిపక్షంలో లేరు. తన పార్టీ కార్యకర్తల్ని మాత్రమే కాపాడుకోవడానికి అధికారంలో ఉన్నారు. 75% తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఇలా రకరకాల షుగరు, బీపీ, హైపర్ టెన్షన్ తో బాధపడుతూ ఉన్నారంటే సమాజంలో కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది కదా. అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయాలి? ప్రభుత్వ పరంగా ఒక స్కీమో ఏదైనా పెట్టి అందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకు ఆరోగ్యం బాగుండేలా చూడాలి. కానీ అధికారంలో ఉండి కూడా ప్రజలందరి గురించి ఆలోచించకుండా కార్యకర్తల కోసం మాత్రం ఒక ప్రణాళిక రచించుకుంటూ ఉన్నారు అంటే పబ్లిక్ ని అసలు తెలుగుదేశం పార్టీ పరిగణలోకి తీసుకుంటుందా లేదా? సరే, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు, యూనిట్ ఇన్ఛార్జీలకు వైద్య పరీక్షలు చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లం 75% ఉందని బయటపడినప్పుడు సమాజంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా పబ్లిక్ లో. కాబట్టి వాళ్ళను కూడా ఆదుకుందాం అని ఒక ప్రణాళిక, ఒక ప్లాన్, ఒక స్కీమ్ ఏదైనా తీసుకురావాలి కదా. అది తీసుకురావడం లేదు. పైగా నారా లోకేష్ గారు ఏం చెప్తూ ఉన్నారు? నా పెట్రోల్ ఖర్చు కూడా నేను ప్రభుత్వం నుంచి తీసుకోను, నారా బ్రాహ్మణినే కడుతుంది అని చెప్తూ ఉన్నారు నారా లోకేష్ గారు. పబ్లిక్ ఈ రాష్ట్రాన్ని పాలించమని ఓట్లేసి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత మంత్రులు వీళ్ళంతా ఉంటుంది, వాళ్ళకు వ్యవస్థ నడవాలి, పెట్రోల్ ఇవన్నీ ఖర్చులు ఉంటాయని పబ్లిక్ తెలుసు. పెట్రోల్ ఖర్చులు ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్నంత మాత్రాన పబ్లిక్ ఏమి ఫీల్ అవ్వరు. కానీ ప్రతిసారి నా సొంత డబ్బులే దాని ఖర్చులకు పెట్టుకుంటున్నా, పెట్రోల్ ఖర్చు కూడా మా సతీమణి గారే ఇస్తారు అని నారా లోకేష్ గారు ఎందుకు చెప్తున్నారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు మొత్తం ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద వ్యవహారాలన్నీ నారా లోకేష్ గారి కనుసన్నల్లో నడుస్తూ ఉంటే, ఆ ఆరోపణలు, విమర్శలు వస్తూ ఉంటే వాటన్నింటినీ డైవర్ట్ చేయడానికి చివరకు నేను పెట్రోల్ ఖర్చులు కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలేదు అని ప్రచారం చేసుకుంటున్నారా నారా లోకేష్ గారు అన్న ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినా సరే చంద్రయ్య కుమారుడికి చట్ట సవరణ చేసి మరి ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం ఇచ్చాం అని నారా లోకేష్ గర్వంగా ప్రకటించుకున్నారు. ఇది కరెక్టా కాదా అన్నది వైసీపీ వాళ్ళు వ్యతిరేకించారు. సరే, వైసీపీ వాళ్ళ సంగతి పెడితే పబ్లిక్ లో ఒపీనియన్ తీసుకోండి, నిరుద్యోగ యువతలో ఒపీనియన్ తీసుకోండి. ఒక గొడవల్లో ఒక పార్టీ కార్యకర్త ఫ్యాక్షన్ గొడవలో చనిపోతే అతని కుమారుడికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం, ఏదో సొంత కంపెనీలో ఉద్యోగం కాదు, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అన్న దాన్ని నిరుద్యోగులు స్వాగతిస్తున్నారో, పబ్లిక్ స్వాగతిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో ఒకసారి కనుక్కోమనండి, తెలిసిపోతుంది కదా. అంటే ప్రతిదీ కూడా బుల్డోజ్ చేస్తూ ఉన్నారు. మేము చేసిందే కరెక్ట్ అన్న ఒక వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఈ రాష్ట్రంలో సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.